నలుపు మనలో నిరాశను పెంచుతుంది. శాంతి కామకంగా తెల్లని వస్త్రాలు ధరించాలి. నలుపు వస్త్రాన్ని ధరించి దీక్షగా సేవించి మనలో ఉండే మమకారాన్ని, అసూయను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నలుపు నారాయణుడు మెచ్చు ఓ మాట ఉందండి భయ్. ఈ మాట పట్టేసుకుని ఈనాటి కాలంలో అనేకులు నల్లని వస్త్రాలు ధరిస్తున్నారు. ఇది అంగీకార యోగ్యం కాదు. శివుడు పార్వతి, శివుడు నల్లగా ఉంటాడు, పార్వతి తెల్లగా ఉంటుంది. వారికి వర్ణాలు ఉన్నాయి పురాణాలలో. నలుపు తామసికతకు, తామస స్వభావానికి, నిరాశకు, కోపానికి, దుఃఖానికి ప్రతీక. అమితమైనటువంటి ఉష్ణశక్తిని, వేడిని ఆకర్షించే గుణం ఉంటుంది కనుక మనం గొడుగుకు నల్ల వస్త్రాన్ని బిగించి వినియోగిస్తూ ఉంటాం. ఈ నల్లటి గొడుగు పైన ఉండే వస్త్రం పైనుంచి వచ్చేటటువంటి ఆ వేడిని స్వీకరిస్తుంది, ఆకర్షిస్తుంది. గొడుగు దిగువన మనలో ఉన్న వేడిని ఆకర్షిస్తుంది, స్వీకరిస్తుంది. చివరలో ఉండే బిందువుల ద్వారా విడిచిపెడుతుంది. అందుకే గొడుగుకు నల్లని వస్త్రం. రంగురంగులుగా ఉండే, ఆకర్షణీయంగా ఉండేటటువంటి గొడుగులు నేడు వాడుతున్నారు. ప్రాచీనులకు తెలియక కాదు, తెలిసి నల్లని వస్త్రాన్ని బిగించారు. తెలియని వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు. అలాంటి ఆ నలుపు వర్ణంలో ఉండే దుస్తులను ఫ్యాషన్ అన్న పేరిట నేటి కాలంలో అనేకులు వేస్తూ ఉంటారు. ఈ నలుపు వస్త్రం దేనికి ప్రతీక? శనిగ్రహానికి సంబంధించిన రంగు నీలం, కానీ నలుపు కూడా వాడుతూ ఉంటారు. ఉపకుటుంబం అనేటటువంటి ఉద్దేశ్యంతో యాష్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒకే కుటుంబానికి సంబంధించిన ఉపజాతులుగా భావించి వినియోగిస్తూ ఉంటారు. గ్రే కలర్ అని కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా శనిగ్రహానికి సంబంధించిన వర్ణాలు. గురువుకు పసుపు, బుధుడికి ఆకుపచ్చ, శుక్రుడికి గోధుమ రంగు, చంద్రుడికి తెలుపు, రవికి ఎరుపు రంగు, కుజుడికి కాషాయం రంగు. గ్రహాలకు కూడా సంప్రదాయం తెలిసిన వారు ప్రాచీనులు ఇలా వర్ణాలను సూచించి ఉన్నారు. అన్ని రంగులు కలిసిన చిత్రవర్ణం రాహు కేతువులది. ఇటువంటి నేపథ్యంలో నలుపు మనలో నిరాశను పెంచుతుంది. ఎవరైనా వెళ్ళిపోతే ఆధునిక వివేకం కలవారు, మోడర్న్ కల్చర్లో ఉండేవాళ్ళు నల్లని వస్త్రాలు వేసుకుని వెళ్తారు, తెల్లని వస్త్రాలు వేసుకుని వెళ్తారు. వస్త్రాలలో తేడాలు ఉన్నాయి. శాంతి కామకంగా తెల్లని వస్త్రాలు ధరించాలి. విషాదం నల్లని వస్త్రాలు ధరించాలి. కొన్ని మతాలలో ఇస్లాం వారు నల్లని వస్త్రాలు ధరిస్తారు. మొహర్రం దినాలు పాటించేటటువంటి రోజులలో నలుపు వస్త్రాలు పాటిస్తారు. తెలియకుండా ఒక గ్రామదేవతగా ఉన్నటువంటి దైవం గ్రామదేవతగా రూపాంతరం చెంది 1952వ సంవత్సరం అనంతరం శబరులకు సంబంధించిన దేవుడిగా, గ్రామదేవతగా ఉన్న రూపం శబరులకు సంబంధించిన దేవుడిగా, శబరిగిరీషుడిగా, అయ్యప్పగా మారిన దైవాన్ని నలుపు వస్త్రాన్ని ధరించి దీక్షగా సేవించి మనలో ఉండే మమకారాన్ని, మాత్సర్యాన్ని, అసూయను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నల్లని వస్త్రాలు విషాదానికి, నిరాశకు, స్తబ్దతకు, కోరిక లేనితనానికి ప్రతీకలు. శాంతికి ప్రతీక కాదు, తమో గుణానికి ప్రతీక. తెలుపు స్వచ్ఛం. బొట్టు పెట్టుకుంటామండి, ఎర్రని బొట్టు కుంకుమ, తెల్లని భస్మం సత్వగుణం శివం, పచ్చని పసుపు గంధం గురుత్వానికి, గురువు లక్షణానికి, జ్ఞానానికి ప్రతీక. నల్లని బొట్టు పెట్టుకున్నారా తంత్రానికి, మంత్ర లక్షణానికి, మాంత్రికుడా ఏమీ వీడు అనేటట్లుగా ఉండే గుణానికి ప్రతీక. సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకగా ఉండే ఈ రంగులలో రంగుల వలలో పడిపోకుండా రంగుల గుణగణాలను తెలుసుకొని వాస్తవికతతో ప్రవర్తికే ప్రయత్నం చేద్దాం. వాస్తవికతతో బ్రతికే ప్రయత్నం చేద్దాం. వాస్తవ జ్ఞానం పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.